ఈ సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. మనం గత 2 వారాలుగా కుటుంబ వ్యవస్థ గురించి చెప్పుకుంటున్నాం కదా. కుటుంబ వ్యవస్థ గురించి పార్ట్ 1, పార్ట్ 2 చెప్పుకున్నాం. పార్ట్ 3లోకి మనం వెళదాం. కుటుంబము వంశవృక్షమైతే వివాహము విత్తనము లాంటిది అని నేను మీకు తెలియచేస్తున్నాను. అలాగే విత్తనము ఎంత నాణ్యమైనదైతే వృక్షం అంత మంచి ఫలాలు ఇస్తుందని కూడా నేను మీకు తెలియజేసి ఉన్నాను. కాబట్టి ఈరోజు మనము ఇస్సాకు రెబెకా జీవిత ఆధారముగా వధువుని ఎన్నుకునేటువంటి విధానం, అలాగే దేవుని చిత్తమును బట్టి అబ్రహాము దాసుని ద్వారా ఇస్సాకునకు వధువును ఎన్నుకొనుట, ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే వధువును ఎన్నుకునే విధానము ఎలా ఉండాలి అనే విషయాలు, కొన్ని విషయాలు మనం వాక్య భాగములో చూద్దాము. ఈరోజు వాక్య భాగముగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండము 24వ అధ్యాయము 12వ వచన భాగమును మనం జ్ఞాపకం చేసుకుందాం. నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా మనం చూస్తే వధువుని ఎన్నుకునే విధానములో మొదటగా ప్రార్థన ద్వారాగా ఎన్నుకోవాలి. ఎలా ఎన్నుకోవాలి? ప్రార్థన ద్వారాగా ఎన్నుకోవాలి. అదే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ 12వ వచన భాగంలో చూస్తే అబ్రహాము తన దాసుడైనటువంటి ఎలియాజరుకు తన కుమారుడైన ఇస్సాకు నిమిత్తము ఒక పెండ్లి కుమార్తెను సిద్ధపరచడానికి బాధ్యత అప్పగించి ఉన్నాడు. కాబట్టి ఆ బాధ్యత విషయంలో ఆ ఎలియాజరు నాకే బాధ్యత ఇచ్చారు కదా అని చెప్పి ఎక్కడ కూడా ఆయన తన జ్ఞానముతో ముందుకు వెళ్ళినట్లుగా మనకు కనిపించట్లా. ఇక్కడ చూస్తే ఆయన ఎలాంటి వానిగా ఉన్నారు అంటే, మొదట యజమానుడు అప్పగించిన పని విషయములో అది సామాన్యమైన విషయము కాదు కదా. కాబట్టి వివాహ విషయం అయి ఉన్నది కనుక ఇప్పుడు ఈ ఎలియాజరు ఏం చేస్తున్నాడు అంటే, యజమానుడు అప్పగించినటువంటి పనిని ఎక్కడ పెడుతున్నారు? దేవుని దగ్గర పెడుతున్నాడు. చూడండి, ప్రార్థన ద్వారాగా ఎన్నుకోవాలి అనేటువంటి జ్ఞానం ఎవరికి ఉంది అంటే ఎలియాజరుకు ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా నేను వచ్చినటువంటి కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుమయ్యా అని చెప్పి దేవునికి ఆ బాధ్యతను అప్పగించి ప్రార్థన చేస్తున్నట్లుగా ఇక్కడ దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే దేవుని చేత నియమించబడిన వారిని ఎన్నుకోవాలి. ఎవరిని ఎన్నుకోవాలి? దేవుని చేత నియమించబడినటువంటి వారిని ఎన్నుకోవాలి. అక్కడే మనం చూస్తే 14వ వచనములో చూస్తే, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై యుండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందున నేను. హల్లెలూయా. ఇది ఎవరి చేత ఎన్నుకోవటం అంటున్నారు? దేవుని చేత నియమించబడిన వారిని ఎన్నుకోవటం. కాబట్టి ఇక్కడ ఒక నిబంధన చేసుకుంటున్నాడు ఎలియాజరు. ఏం చేస్తున్నాడు? ఒక నిబంధన. ఏంటి ఆ నిబంధన అంటే, నేను త్రాగునట్లుగా నీవు దయచేసి నీ కడవను వంచమని నేను ఎవరినైతే వెళ్ళి అడుగుతానో ఆ స్త్రీ ఏం చేయాలంట? నీవు త్రాగుము, నీ వంటలకు కూడా హల్లెలూయా నీళ్లు పెడతానని ఏ చిన్నదైతే చెప్తుందో ఆ చిన్నదే నా సేవకుడైన
అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకు కొరకు దేవుడు నియమించినదై ఉండును గాక అని చెప్పి దేవుని దగ్గర ఒక ఒడంబడిక చేసుకుని ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఇది ఎవరి చేత నియమించబడినట్లు? దేవుని చేత. ఆయన జ్ఞానముతో కాదనమాట, దేవుని చేత నియమించబడినటువంటి వారిని ఎన్నుకోవాలి. హల్లెలూయా. మూడవదిగా చూస్తే దేవుని అనుగ్రహము పొందిన వారిని ఎన్నుకోవాలి. ఎవరిని ఎన్నుకోవాలి? దేవుని అనుగ్రహము పొందిన వారిని ఎన్నుకోవాలి. 14వ వచనంలోనే ఉంది కదా, ఏమని ఉంది? దేవుని అనుగ్రహము ఏ విషయముగా తెలియజేయబడుచున్నది అంటే, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, అక్కడ ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేసి ఒడంబడిక చేసుకుంటున్నాడు. నీవు త్రాగుము, నీ ఒంటెలకు కూడా నీళ్లు పెడతానని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందున నేను. ఎందువలన చెప్పాలి? దేవుని అనుగ్రహము పొందిన వారిని ఎన్నుకోవాలి. కాబట్టి అందువలన ఆయన దేవుని అనుగ్రహము పొందుకున్నట్లుగా భావిస్తూ ఉంటున్నాడు. అదే 14వ వచనంలో మనం చూస్తే మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని చిత్తములో ఉండిన వారిని ఎన్నుకోవాలి. ఎవరిని ఎన్నుకోవాలి? దేవుని చిత్తములో ఉండిన వారిని. ఇప్పుడు ఈ స్త్రీ, ఈ చిన్నది దేవుని చిత్తములో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ చిన్నదాన్ని ఏం చేశారనమాట? ఎన్నుకున్నట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాము. ఎవరి చిత్తములో ఉంది? దేవుని చిత్తములో ఉంది. ఎలా మనకు తెలియజేయబడుచున్నది? చూడండి, ఆయన ఏదైతే ఒడంబడిక చేసుకుని దేవుని దగ్గర ప్రార్థనలో పెట్టి తన మనసులో ఉన్న విషయాన్ని ఎవరు నెరవేర్చి ఉన్నారు? ఆ చిన్నది నెరవేర్చి ఉన్నది. ఆయన ఏది కోరుకున్నాడో అదే చేసిందనమాట. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే దేవుని చిత్తములో ఈ చిన్నది ఉన్నదనమాట. ఎవరి విషయములో? ఇస్సాకు విషయములో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తములో ఉన్నటువంటి వారిని ఎన్నుకోవాలి. కనుక ఆ రీతిగా ఎలియాజరు ఎన్నుకున్నట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. అలాగే మనం చూస్తే ఆమె కన్యక అనగా పవిత్రురాలైన వారిని ఎన్నుకోవాలి. ఎవరిని ఎన్నుకోవాలి? పవిత్రురాలైన వారిని ఎన్నుకోవాలి. 16వ వచనములో చూడండి, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. అర్థమవుతుంది కదా? ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక అయి ఉన్నది. అంటే ఆమె కన్యక అనగా ఎలాంటిదిగా ఉన్నది? కన్యక అంటే ఏ పురుషుడును ఆమెను కూడలేదు. కాబట్టి ఇప్పుడు ఈమె ఎవరై ఉన్నారు? పవిత్రురాలుగా ఉన్నది. ఎలా ఉంది? పవిత్రురాలుగా కనిపిస్తుంది. కాబట్టి మనం ఎన్నుకునే విధానం ఎలా ఉండాలి అంటే, దేవుని చిత్తములో మనము ప్రార్థన చేసినప్పుడు అలాంటి కన్యకను లేదా అలాంటి పవిత్రురాలైనటువంటి బిడ్డను, అలాంటి చిన్నదానిని దేవుడు ఏం చేస్తాడు? మన కుటుంబానికి సహాయము చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరొక విషయాన్ని చూస్తే, ఆమె పురుషుడిని ఎరుగునది అనగా సత్ప్రవర్తన కలిగిన వారిని ఎన్నుకోవాలి. ఎలాంటి వారిని ఎన్నుకోవాలి? పవిత్రురాలైన వారిని ఎన్నుకోవాలి. అలాగే సత్ప్రవర్తన కలిగిన వారిని ఎన్నుకోవాలి. అక్కడే ఉంది కదా 16వ వచనములో, ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆ తరువాత మనం చూస్తే ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి వచ్చిందంట. అంటే ఈమె ప్రవర్తన ఎలా ఉంది? మంచి ప్రవర్తన కలిగినటువంటి స్త్రీగా కనిపిస్తుంది. సత్ప్రవర్తన కలిగిన వారిని ఎన్నుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం చూస్తే పనిమంతురాలను కూడా ఎన్నుకోవాలి. అవునా కాదా? ఎవరిని ఎన్నుకోవాలి? పనిమంతురాలు. ఆమె నీళ్లతో కడవను నింపుకొని రాగా అని అక్కడ వ్రాయబడి ఉంది. అంటే ఎవరిని ఎన్నుకోవాలి? ఇప్పుడు మనము పనిమంతురాలుని ఎన్నుకోవాలి. 16వ వచనములోనే ఉంది ఆ విషయం కూడా. ఎలా ఉంది? ఇప్పుడు ఆమె ఆ బావిలోనికి దిగిపోయి ఏం చేస్తుంది? కడవను నీళ్లతో నింపుకొని. అంటే ఇప్పుడు బావిలోనికి ఏం చేయాలంట?
దిగాలంట. ఆ బావి పైనుండి తోడటం కాదు, ఎంత కష్టమైన పనో. లోపలికి వెళ్ళి ఏం చేయాలి? కడవను నింపుకుని మరలా పైకి ఎక్కి రావాలి. అలాంటి స్త్రీగా చిన్నదిగా ఇక్కడ మనకు కనిపిస్తుంది, అంటే పనిమంతురాలుగా కనిపిస్తుంది. మనం ఎన్నుకునేటప్పుడు మనం ఏం చేయాలంట? పనిమంతురాలని ఎన్నుకోవాలంట. ఏమని చెప్తారు పెద్దోళ్ళు? కాళ్ళ గోళ్ళను చూసి ఈమె పనిమంతురాలా కాదని చేతులకున్న గోళ్ళను చూసి చెప్తారంట. పెద్దవారు చెప్పే మాటలు కదా. గోళ్ళు పెంచుకొని ఉంటే ఏం పని చేయదు, ఏం చేయదని అర్థమని. ఇప్పుడు అసలు గోళ్ళు పెంచుకొని వారు ఎవరున్నారు చెప్పాలి? 2 చేతులు, కుడి చేతికి కూడా ఏం చేస్తున్నారు? పెంచి దానికి చక్కగా కలర్స్ వేస్తూ ఉంటున్నారు, కాళ్ళకు కానీ చేతులకు కానీ. చూడండి, దేవుని వాక్యములో మనకేమని తెలియజేయబడుచున్నదంటే, మనము మన కుటుంబానికి ఎన్నుకునేటప్పుడంట పనిమంతురాల్ని ఎన్నుకోవాలి. పనిమంతురాల్ని ఎన్నుకుంటే ఏం చేస్తుంది? ఉదయాన్నే లేచి ఇంటిని చక్కబెట్టుకుంటుంది కదా. తన భర్త కొరకు, తన అత్తమామల కొరకు, తన కుటుంబం కొరకు ఏం చేస్తుంది? కష్టపడి అన్నీ సిద్ధపరుస్తూ ఉంటుంది. అది కష్టము, పని, లేదంటే ఇది భారము అని అనుకోదు. ఎందుకని? ఆమె పనిమంతురాలు కాబట్టి తన పనిని తెల్లవారేసరికల్లా ఏం చేస్తుంది? చక్కబెట్టేసుకుంటుంది. హల్లెలూయా. కాబట్టి అలాంటి స్త్రీని ఎన్నుకోవాలి అని దేవుని వాక్యం మనకి తెలియచేయబడుచున్నది. అలాగే మనం చూసినట్లయితే మర్యాద కలిగిన వారిని కూడా ఎన్నుకోవాలి, పనిమంతురాలనే కాదు. ఇంకేం ఎన్నుకోవాలి? ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో? కొంచెం పని చేసి ఏం చేస్తున్నారు? పని అంతా నేనే చెయ్యాలా అని చెప్పి తిరిగి పోట్లాడేవారుగా ఉంటున్నారు. కాబట్టి పని చేస్తే కాదంట, మళ్ళీ ఏముండాలి? ఆమెకి మర్యాద కూడా తెలిసిన వారికి ఉండాలి. మర్యాద కలిగినటువంటి స్త్రీని ఎన్నుకోవాలి. ఆమె ఏమంటుంది? అయ్యా నీళ్లు త్రాగుమని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అనగా ఏంటది? మర్యాద కలిగిన వారిని ఎన్నుకోవాలి. చూడండి 18వ వచనములో, అందుకు ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదికి దించుకొని అతనికి దాహం ఇచ్చింది. ఈయన ఎవరో కొత్త ఆయన, ఈయన ముక్కు మొహం తెలియదు కదా. ఈమె చూస్తే కన్యక. ఆ బావిలోనికి వెళ్ళి కష్టపడి నీళ్లు తెచ్చుకుంది. ఇప్పుడు ఈయన ఎదురుగా వచ్చి ఏమంటున్నాడు? దాహం ఇమ్మని అడుగుచున్నాడు, త్రాగటానికి నీళ్లు కావాలని అడుగుచున్నాడు. ఇదేంటి? ఇదేమైనా చిన్న పనా? నేను లోపలికి వెళ్ళి కడవను ముంచి తీసుకుని వచ్చాను కదా, నువ్వు మగవారు కదా, మీరు వెళ్ళి ముంచుకోవచ్చు కదా అని ఆ స్త్రీ అనట్లేదు. ఆ చిన్నది అలాగూ మాట్లాడట్లేదు. ఎందుకని అంటే ఆమె మర్యాద కలిగినటువంటి చిన్నది కాబట్టి చక్కగా అడగంగానే ఏం చేస్తుంది? అయ్యా ఏమంటుంది? త్రాగుమని చెప్పి త్వరగానంట ఆలస్యం చేయలేదు. మంచినీళ్ళు అడగంగానే ఏం చేసింది? త్వరగా తన కడవను చేతి మీదకు దించుకుని అతనికి దాహం ఇచ్చినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరు చేస్తారు అంటే మర్యాద కలిగినటువంటి వారు మాత్రమే చేస్తారు. అదే మర్యాద లేదనుకోండి, ఏమంటారు? నువ్వెవరివో నాకు తెలియదు, నువ్వు అడగంగానే నేను మంచినీళ్ళు పోయాలా? ఇదేమైనా పంపు తిప్పితే వచ్చే నీళ్ళ కదా, కావాలంటే నువ్వు వెళ్ళి ముంచుకొచ్చుకొని త్రాగొచ్చు కదా అని ఎదురు మాట్లాడతారు. కానీ ఈ చిన్నది ఎలాంటి స్త్రీగా ఉంది అంటే మర్యాద కలిగినటువంటి చిన్నదిగా ఉంది కనుక అడగంగానే ఏం చేసింది? తన కడవను దించి త్వరగా ఆయనకు దాహాన్ని ఇచ్చినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. హల్లెలూయా. అలాగే మనం చూస్తే దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అయ్యా నీళ్లు త్రాగమని చెప్పినప్పుడు సహాయము చేసే గుణము కలవారిని కూడా ఎన్నుకోవాలని ఇక్కడ మనకు అర్థం వస్తుంది. అవునా కాదా? ఏ గుణం ఉండాలి? సహాయము చేసే మర్యాద కలిగినటువంటి చిన్నదిగా ఉంది. అలాగే ఈమె ఏం చేస్తుంది? సహాయము చేసే గుణము కూడా కనిపిస్తుంది. కాబట్టి అంత కష్టపడి నీళ్లు తీసుకుని వచ్చినా కానీ సహాయం చేసే గుణం ఉంది కాబట్టి ఈమెం చేస్తుందంట? త్వరగా తన కడవను చేతి మీదకు దించుకుని ఆయనకు దాహం ఇచ్చింది. అంటే ఏంటి? ఇప్పుడు సహాయము. దేవుని వాక్యంలో యేసుప్రభు వారు సెలవిస్తారు కదా, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దాని ప్రతిఫలము పోగొట్టుకోమంట. ఎన్ని గిన్నెడే అన్నారు ప్రభు.
ఒక గ్లాసుడో ఒక లోటాడో ఒక బిందుడో అంటలా. ఎన్నన్నారు? ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా దాని ప్రతిఫలము పోగొట్టుకోమంట. హల్లెలూయా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే సహాయము చేసే గుణము కలిగిన వారిని ఎన్నుకోవాలి. ఈ రోజుల్లో మనం చూస్తే ఏదైనా ఒక చిన్న అవసరత ఉండి వెళ్ళారనుకోండి, అత్తగారు మంచిగా ఉండి సహాయం చేసే గుణం కలిగి ఉండి సహాయం చేస్తే వెనకాల కోడలు ఏం చేస్తుంది? సొనుగులు గొనుగులు. ఏంటి, నువ్వేమైనా కష్టపడి తీసుకొస్తున్నావా, అడగంగానే ఇచ్చేస్తున్నావు? అవునా కాదా? ఇలాంటి వారు ఉంటున్నారు. ఒకవేళ కోడలు సహాయం చేస్తే నువ్వేమన్నా మీ పుట్టింటి కాడి నుంచి తీసుకొచ్చావా అని చెప్పి ఏమంటున్నారు? అత్తలు గొనగటం ప్రారంభిస్తున్నారు. అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఏ గుణం ఉండాలంట? సహాయం చేసే గుణం ఉండాలి. ఈరోజు మనకు వారికి అవసరత వచ్చింది, రేపు మనకు కూడా అవసరత రావచ్చు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది కదా, మనం ఎన్నుకునేటప్పుడు ఎలాంటి విధానము కలిగి ఉన్నటువంటి వారిని ఎన్నుకోవాలి అంటే సహాయము చేసే గుణము కలిగిన వారిని మనము ఎన్నుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అలాగే చూస్తే తన పనిని మాత్రమే కాదు ఇతరుల పనిని చక్కబెట్టే వారిని ఎన్నుకోవాలి కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? లేచి హడావుడిగా తన భర్తయి తనని గబగబా ఉతికేసుకోవటం, వారిద్దరికే టిఫిన్ చేసుకోవటం, వారిద్దరికే భోజనం చేసుకోవటం. అవునా కదా? మా ఇద్దరి వరకే అన్నట్లుగా ఉంటున్నారు. అందరికీ చేసేటువంటి గుణము లేదు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది కదా, ఎన్నుకునేటప్పుడే ఉండాలంట. మనకి ఎప్పుడు ఉండాలి? ఎన్నుకునేటప్పుడే ఉండాలంట. ఆ జాగ్రత్త. ఆ తరువాత ఒకవేళ తిట్టుకున్నా, కొట్టుకున్నా, పోట్లాడుకున్నా మార్పు అనేది ఉండదు. కాబట్టి దేవుని వాక్యములు అంటుంది కదా, తన పనిని మాత్రమే కాకుండా ఇతరుల పనిని చక్కబెట్టే వారిని ఎన్నుకోవాలి. కనీసం కుటుంబంలో ఉన్న వారి పనులనైనా చక్కబెట్టే వారిని మనం ఏం చేయాలి? ఎన్నుకోవాలి. చూడండి, దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే 10వ వచనములో చూస్తే, అతడు తన యజమానుని ఒంటిలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకుని పోయెను. అతడు లేచి ఆ రామన్న హరాయిములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొన వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఎట్లా. చూడండి, దేవుని వాక్యములో మనకేమని తెలియజేయబడుచున్నది? 10వ వచనములో, అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకుని వెళ్ళాడంట. అతడు లేచి ఆ రామన్న హరాయిములోనున్న నాహోరు పట్టణములోనికి చేరాడంట. ఎక్కడికి వెళ్ళాడు? ఆ పట్టణములోనికి చేరాడంట. అంటే ఇప్పుడు ఈయన ఎవరి పనులు చక్కబెట్టడానికి వెళ్ళాడు? ఇవన్నీ తీసుకుని ఆ పట్టణానికి చెప్పాలి, యజమానుని యొక్క పనులు చక్కబెట్టడానికి వెళ్ళాడు. అవునా? యజమానుడు ఒక పని అప్పగించాడు. ఇప్పుడు ఆ పనులు చక్కబెట్టడానికి ఆయన ఏం చేస్తున్నాడు? కష్టం అనకుండా, భారం అనుకోకుండా ఏం చేస్తున్నాడండి? తన యజమానుని యొక్క పనులను చక్కబెట్టడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి గుణము ప్రతి ఒక్కరిలో ఉండాలంట. అలాంటి గుణము ప్రతి ఒక్కరిలో ఉండాలి. తన దాసుడు యజమానుని మాట విన్నాడు కాబట్టి ఏం చేశాడు? తన పనుల వరకే కాకుండా యజమానుని పనులు కూడా చేయటానికి సిద్ధపడి వెళ్ళాడు. అలాగే మనం చూస్తే మనందరి మీద కూడా దేవుడు ఒక భారాన్ని, బాధ్యతను పెట్టాడు. అవునా? ఎవరి పనులు అవి? చెప్పాలి. ఎవరి పనులు? ఎవరి పనులండి? దేవుడు పెట్టినటువంటి భారము, బాధ్యత ఎవరి పనులవి? అయ్యో, ఆయన సత్య సువార్తను ప్రకటించేటువంటి భారము మన మీద దేవుడు పెట్టి ఉన్నాడు కదా. క్రీస్తు కొరకు సాక్షులుగా బ్రతకాలనేటువంటి భారాన్ని పెట్టాడు. అనేకులను దేవుని యొద్దకు నడిపించాలనేటువంటి భారాన్ని దేవుడు పెట్టి ఉన్నారు. ఇప్పుడు నా పనుల వరకే నేను చేసుకోవటం అంటే, నా ఇంటి పనులు చేసుకుని హడావుడిగా నా వరకు నేను చర్చికి వచ్చి నా వరకు నేను ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవటం కాదు. అవునా? ఏం చేయాలి ఇప్పుడు?
ఏం చేయాలండి? ఇతరుల పనిని కూడా చక్కబెట్టేవారుగా ఉండాలి. దేవుని పని కూడా మనం ఏం చేయాలి? చక్కబెట్టాలి. ఎవరైతే దేవుని మందిరానికి రాలేకపోతున్నారో వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎవరైతే మారకుండా ఉంటున్నారో వారి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మారు మనసు లేకుండా ఉండేటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇలా దేవుని పని విషయంలో ఏ పని ఉంటే ఆ పని మనము చేయాలి. ఏదో ఒక గొప్ప ఆధిక్యతనిచ్చేటువంటి పనే చేయాలని కాదు. ఊడ్చే పని ఉంటే ఏం చేయాలి? ఓడవాలి. అది కూడా ఎవరి పని? దేవుని పనే. కాబట్టి మన పనులు మనం చేసుకుని హడావుడిగా వచ్చి వెళ్ళిపోవటం కాదు, కానీ దేవుని పనులు కూడా మనం చక్కబెట్టే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, తన ఇంటి వారికి జరిగిన సంగతి చెప్పింది. అనగా దాపరికం లేనటువంటి జీవితము గల వారిని ఎన్నుకోవాలి. ఎవరిని ఎన్నుకోవాలి? చెప్పాలి. ఎవరిని ఎన్నుకోవాలి? ఇది సాధ్యమేనా? ఇది సాధ్యమేనా? దాపరికము లేనటువంటి జీవితము కలిగినటువంటి వారిని ఏం చేయాలి? మనము ఎన్నుకోవాలి. చూడండి, 28వ వచనములో మనం చూస్తే దేవుని వాక్యములో తెలియచేయబడద్ది. అంతటా ఆ చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏమని తెలియజేస్తుంది? ఏం చేస్తుంది? చెప్పాలి. అంతటా ఆ చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు ఎవరితో చెప్తుందంట? తల్లి ఇంటి వారికి తెలిపెను. హల్లెలూయా. ఎలాంటి వారిగా ఉండాలి? దాపరికము లేని జీవితము గల వారిని ఎన్నుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎవరికి చెప్పింది? తన ఇంటి వారికి జరిగిన సంగతి చెప్పినట్లుగా ఇక్కడ దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. ఏ విషయాలు చెప్పిందండి? ఏ విషయాలు చెప్పింది? చెప్పాలి. అబ్రహాము, నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించినని విషయాలన్నీ కూడా ఎవరికి చెప్పారు అంటే ఈ చిన్నదానికి చెప్పి ఉన్నారు. ఇప్పుడు ఈ చిన్నది ఏం చేసిందంటే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి జరిగిన విషయాలన్నీ కూడా అంతటా ఆ చిన్నది పరిగెత్తుకుని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలియచేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే తన ఇంటికి తీసుకురావటానికి జరిగిన విషయాలు ఏదైతే ఉందో దానిని ఎక్కడ కూడా ఒక చిన్న మాట కూడా దాచకుండా ఉన్నది ఉన్నట్లుగా తన కుటుంబం దగ్గరికి, తన ఇంటి వారి దగ్గరికి వెళ్ళి తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఏది కూడా దాచుకోలేదు. జరిగిన విషయమంతా కూడా ఎలియాజరు రావటము, ఈమెను అడగటము, ఈమె నీళ్లు పోయటము కదా, ఈ రాత్రి వీళ్ళ ఇంటి దగ్గర ఉండటానికి ఒప్పుకోవటము, ఇదంతా కూడా తీసుకొచ్చి ఏం చేసిందంటే తన ఇంటి వారికి తెలియజేసినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఏది కూడా దాచినటువంటి విషయంలో ఆ స్త్రీ ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏది దాచకుండా ఉండాలనేటువంటి విషయాన్ని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అంటే దాంపత్య జీవితంలోనైనా వ్యక్తిగత జీవితంలోనైనా దాపరికం అనేది ఉండకూడదంట. దాపరికం లేనటువంటి చిన్నదాన్ని ఏం చేయాలి? మనము అలాంటి జీవితము కలిగిన వారిని మనము ఎన్నుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, భర్త దగ్గర భార్య దాస్తుంది, భార్య దగ్గర భర్త దాస్తున్నారు. కాబట్టి వారికి పుట్టిన పిల్లలు ఏం చేస్తున్నారు? చెప్పాలి. తల్లిదండ్రుల దగ్గర వారు కూడా అనేకమైన విషయాలు దాస్తున్నారు. ఏం జరుగుతుందో ఏంటో ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితులు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ నడకైతే నడుస్తామో అదే నడకలో మన పిల్లలు నడుస్తారు. కనుక మనం ఎప్పుడైతే దాపరికం లేకుండా మన జీవితంలో కొనసాగుతూ ఉంటామో చూసినటువంటి పిల్లలు కూడా ఏం చేస్తారు? అదే నడవడికను నేర్చుకుంటూ ఉంటారు. కనుక మన జీవిత విధానం ఎలా ఉండాలి అంటే దాపరికం లేనటువంటి, ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకునేవారు చాలామంది ఉంటారు. ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకునేవారు. ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోకుండా దాచుకుని ఏం చేస్తారు?
వేరే వారి విషయాలను తెలుసుకోవాలని ఆతృత పడేవారు ఇంకా చాలామంది ఉంటారు. అవునా? వేరే వారి విషయాలు తెలుసుకోవాలి, వారి విషయాలు మాత్రం ఎవరికి చెప్పకూడదు. ఇలాంటి వారు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటున్నారు. కానీ దేవుని వాక్యములో సెలవిస్తుంది కదా, ఉన్నది ఉన్నట్లుగా వెళ్ళి ఏం చేసిందంట, తన తల్లి ఇంటి వారికి తెలియచేసినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఒకవేళ వారిద్దరూ ఏ దాపరికము లేకుండా చెప్పుకుంటే వారి జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా రావు. ఎలాంటి వారిద్దరి మధ్యలో సమస్యలే కాదు, విభేదాలు కూడా ఉండవు, మనస్పర్ధనలు కూడా వారికి ఉండవనం. అంటే ఒకరినొకరు ఏం చేస్తారు, వారు అర్థం చేసుకుంటూ ఉంటారు. ఒకరు దాచిపెట్టేసుకొని ఇంకొకరు విషయాలు తెలుసుకుంటే ఎప్పుడు కూడా ఏం చేస్తారు, దాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటారు. నీ జీవితం ఇది కదా అని చెప్పి ఏం చేస్తారు, చూపించి పోట్లాడుతూ ఉంటారు ప్రతి విషయంలో. కాబట్టి ఎవరైనా సరే దేవుని సన్నిధిలో వారి జీవితంలో ఎలాంటి వారిగా ఉండాలి అంటే దాపరికము లేనటువంటి వారిగా ఉండాలి, వారి జీవిత విధానం ఉండాలి. అలాంటి వారిని ఎన్నుకునే వారుగా మనం ఉండాలని చెప్పి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుచూ ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరొక విషయాన్ని మనం చూస్తే మర్యాదస్తులైన కుటుంబంలో ఉన్న వారిని ఎన్నుకోవాలి. అర్థమవుతుందా? ఏ కుటుంబంలో ఉన్నవారిని? మర్యాదస్తులైన కుటుంబంలో ఉన్నవారిని ఎన్నుకోవాలి. చూడండి, దేవుని వాక్యములో 31వ వచనంలో చూస్తే, లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడ లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేల ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించి తినెను. హల్లెలూయా. చూడండి, ఆ చిన్నది వచ్చి చెప్పింది విషయమంతా కూడా. వెంటనే ఇది మర్యాదస్తుల కుటుంబము కాబట్టి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటనేది ముందుగానే ఆరా తీల. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు చెప్పాలి. తన సహోదరి అయిన రెబెకా చెప్పిన మాటలు విన్నాడు. విని ఆ మనుషుని యొద్దకు వచ్చాడంట. అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గరే ఉన్నాడంట. ఒంటెల దగ్గర అతను ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న అతని దగ్గరికి వెళ్ళిపోయి ఏమని మాట్లాడుచున్నాడంట, లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా అంటున్నాడంట. ఎవరి వలన చెప్పాలి, ఎవరి వలన? ఇది ఎలా తెలిసిందండి? ఎలా తెలిసింది ఇది? తన ప్రార్థనా జీవితం విధానము చూసి, అలాగే తన ప్రవర్తనను చూసి. అవునా? తన ప్రవర్తనను చూసి. అక్కడ చాలామంది కన్యకలు వస్తున్నారు, నీళ్లు చేదుకుంటున్నారు, వెళుతున్నారు. తన చెల్లి కూడా కన్యక అయి ఉన్నది. తన చెల్లి దగ్గర ప్రవర్తించిన విధానమే అవ్వచ్చు, తన చెల్లికి తెలిసినటువంటి విషయాన్ని వెళ్ళి చెప్పినప్పుడు ఆయన తనను గౌరవించినటువంటి విషయం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎలా అర్థం చేసుకున్నాడు యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడు అంటే, దేవుని ఎదుట తను మాట్లాడే విషయాన్ని కానీ తను వచ్చిన పని విషయంలో కానీ ప్రతిదీ కూడా ఏం చేశాడంటే దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేసి ప్రార్థన ద్వారాగా ముందుకి సాగుచున్నాడు. కాబట్టి తన మాట తీరైనా తన ప్రవర్తన అయినా ఏదైనా కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది? చాలా క్రమముగా ఉంటుంది, మర్యాదగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈయన దేవుని బిడ్డ, దేవుని సేవకుడు అని చెప్పి తెలుసు కాబట్టి దేవుని ద్వారాగా ఆశీర్వదించబడ్డాడు. ఎందుకని? ఒంటెలతో బహుమానాలతో వచ్చాడు. ఎలా వచ్చాడు? ఒంటెలతో బహుమానాలతో వచ్చాడు. ఇప్పుడు ఈ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వలనే వచ్చింది. ఆ విషయాన్ని తెలుసుకున్నాడు కనుక ఇప్పుడు ఏమని మాట్లాడుచున్నాడు? యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడ లోపలికి రమ్మంటున్నాడు. లోపలికి రానాయనా, నీవెందుకు బయట నిలువబడ్డావు? ఏం పర్వాలేదు, నువ్వు దేవుని బిడ్డవై ఉన్నావు కాబట్టి నీవు లోపలికి రా, బయట నిలువనేలా. ఏం చేశాడంట? ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించి తినెను. అంటే ఇప్పుడు ఈ కుటుంబం ఎలాంటి కుటుంబం చెప్పాలి? హల్లెలూయా. తెలిసిన వారు వస్తేనే ఒక పూట పెట్టుకోవటానికి కష్టంగా ఉంటుంది. అవునా? తెలిసిన వారు వస్తేనే ఒక పూట ఇంట్లో పెట్టుకోవటానికి కష్టంగా ఉంటుంది ఈ రోజుల్లో.
కానీ ఎవరో తెలియనటువంటి వ్యక్తి ఒంటరిగా రాలేదు, మళ్ళీ ఒంటెలను వేసుకుని వచ్చాడు. అవునా? ఒంటెలకు స్థలాన్ని సిద్ధపరిచాడు, తనకు కూడా ఒక ఇల్లు సిద్ధపరిచాడంట. ఇది ఎంత మర్యాదస్తుల కుటుంబమో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఎప్పుడైనా పిల్లనిచ్చారనుకోండి, ఏం చేయాలి? వెళితే మర్యాద ఇచ్చే కుటుంబమా కాదా? పిల్లని తెచ్చుకున్నారనుకోండి, ఏం చేయాలి? వెళితే గౌరవిస్తారా లేదా, మర్యాద ఇస్తారా లేదా, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలంట. మనం ఆలోచిస్తే చాలా రకరకాల ఆలోచనలు వస్తాయి. కానీ ఎలా చేయాలంట? మనము ప్రార్థన చేయాలంట. దేవుని దగ్గర పెట్టి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారాగానే ముందుకి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎలాంటి కుటుంబంలో ఉన్నవారిని ఎన్నుకోవాలి? చెప్పాలి. మర్యాదస్తుల కుటుంబంలో ఉన్నవారిని ఎన్నుకోవాలి. మర్యాదస్తుల కుటుంబంలో ఉందంటే ఇప్పుడు ఈ లాభానే ఎంత మర్యాద ఇస్తున్నాడు అంటే, తన చెల్లెలు ఇంకెంత మర్యాద ఇచ్చిందో మనకు తెలుసు. నీకే కాదయ్యా, నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తానని ఆమె ఒక్కతేనంట బావిలోనికి దిగి వెళ్ళి కడవతో నీళ్లు తెచ్చి తనకు పోసింది తన ఒంటెలకు కూడా. మర్యాదస్తురాలా కాదా? ఈయన గురించి చెప్పటానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒంటరిగా ఉన్నాడు, బావి దగ్గర ఉన్నాడు, చాలా దేవుని కలిగినటువంటి వాడుగా ఉన్నాడని చెప్పి ఏం చేసింది? తన ఇంటి వారికి కూడా తెలియజేస్తుంది. కాబట్టి మర్యాదస్తుల కుటుంబం దగ్గరికి వెళ్తే తన ఇంట్లో పెరుగుచున్నటువంటి పిల్లలు కూడా, మగ పిల్లలైనా కావచ్చు, ఆడపిల్లలైనా కావచ్చు, వారు కూడా ఎలాంటి వారు ఉంటారు? మర్యాదస్తులుగా ఉంటారు. ఏంటి ఇన్ని రోజులు ఉంది అనేవారుగా ఉండరు. మంచం మీద కూర్చుంది ఏంటి అనేవారుగా ఉండరు అనమాట. ఏంటి మర్యాద చేయాలా, ఉదయాన్నే అది పెట్టాలా ఇది పెట్టాలా అనేవారుగా ఉండరు. కాబట్టి మర్యాదస్తుల కుటుంబంలో నుంచి మనం ఏం చేయాలంట? ఉన్నవారిని ఎన్నుకునేవారుగా ఉండాలి. హల్లెలూయా. అలాగే మనం చూస్తే ఆతిథ్యం ఇచ్చే కుటుంబంలో ఉన్నవారిని కూడా ఎన్నుకోవాలి. ఎవరిని ఎన్నుకోవాలి? ఆతిథ్యం ఇచ్చే కుటుంబంలో ఉన్నవారిని కూడా ఎన్నుకోవాలి. చూడండి, అక్కడ దేవుని వాక్యములో 33వ వచనంలో చూస్తే, అతనికి భోజనము పెట్టించెను గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా. ఏం పెట్టారంట వీళ్ళు? చెప్పాలి. ఆతిథ్యం ఇచ్చారా లేదా? ఇచ్చారా? ఉండటానికి వసతులు కల్పించటమే కాకుండా తిరిగి మరలా తన ఇంటికి వచ్చిన వారికి ఏం చేస్తున్నారు? ఆతిథ్యం ఇస్తున్నారంట. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? అతనికి భోజనము పెట్టారంట. ఏం పెట్టారు? పాపం ఎప్పుడు తినొచ్చాడో అంటే ఇప్పుడు ఆయన ఆకలిని ఎరిగినటువంటి వారుగా ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వారు? ఆతిథ్యం ఇచ్చే కుటుంబస్తులు. ఎలాంటి వారు? ఆతిథ్యం ఇచ్చే కుటుంబస్తులు అనమాట. యేసుప్రభు వారు కూడా ఆ మార్గంలో గుండా వెళుచూ వచ్చున్నప్పుడంట ఎక్కడికి వెళ్ళేవారంట? మరియా, మార్తా, లాజరు ఇంటికి వెళ్ళేవారంట. ఎందుకని? యేసయ్యకి వారు ఆతిథ్యం ఇచ్చేవాళ్ళంట. చక్కగా భుజించి వారికి దేవుని వాక్యాన్ని బోధించి వచ్చేవారంట. అలాగే మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో కూడా ఆ షునేమి పట్టణస్తురాలు కూడా ఏం చేసింది? ఆతిథ్యం ఇచ్చిందంట. ఎప్పుడు కూడా ఈ మార్గము గుండా వెళ్ళుచూ వచ్చుచున్నప్పుడు దైవజనుడైనటువంటి మీరు నా ఇంట్లో బస చేయండి. అలాగే ఆమె ఏం చేసిందంట? ఆయన కావలసిన వసతులన్నీ కూడా ఆ గదిలో ఏర్పాటు చేసిందంట. అందుకని దేవుని వాక్యం అంటుంది కదా, ఆతిథ్యమియ్య మరువకుడి అని తెలియజేస్తుంది. ఏం మర్చిపోకూడదంట? ఆతిథ్యం ఇవ్వటం మర్చిపోకూడదంట. ఆతిథ్యం ఇవ్వటం మర్చిపోకుండా అబ్రహాము, శారాలు చేశారు కాబట్టి వృద్ధాప్యములో వారు ఏం పొందుకున్నారు? ఇస్సాకును పొందుకున్నారు. ఆతిథ్యం ఇచ్చిన తర్వాతే కదా మరుసటి ఏటకల్లా నీ కౌగిలిలో ఒక నవ్వు ఉంటుందని చెప్పి ఏం చేశారు? ప్రార్థన చేసి ఆశీర్వదించి వెళ్ళారు. వారు దేవదూతలను ఎరుగకయ్యే ఏం చేశారంట? ఆతిథ్యం ఇచ్చారంట. హల్లెలూయా. ఆతిథ్యం అంటే మన తరపు వాళ్ళకో, భర్త తరపు వాళ్ళకో, లేకపోతే మన అమ్మాయి తరపు వాళ్ళకు ఇవ్వటం కాదు. ఎవరైతే భోజనము కొరకు బాధపడుచు ఉన్నారో వారికి పెట్టడమే ఆతిథ్యం ఇవ్వటం అన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి. ఆతిథ్యం ఇచ్చి ఏం చేసిందంట? ఆ స్త్రీ కరువు కాలమంతా పోషించబడిందంట. ఆ విధవరాలు ఏమైంది? కరువు కాలమంతా
పోషించబడింది. చూడండి, సేవకుడు వెళ్ళి ఆ అప్పమ్మను తీసుకుని రమ్మన్నప్పుడు సణుకుకోకుండా ఆతిథ్యం ఇచ్చింది కనుకే మరలా వెళ్ళి చూసేసరికి ఏమైంది? నూనెలో కొంచెం, బుడ్డలో కొంచెం నూనె, తొట్టులో ఒక్క అప్పానికి సరిపడా పిండే ఉంది. ఆ పిండితో అప్పం చేసుకొచ్చి దైవ సేవకుడికి ఇచ్చింది. లోపలికి వెళ్ళి చూసేసరికి ఏమైంది? పిండి అంట తొట్టె నిండా ఉందంట, బుడ్డ నిండా నూనె ఉందంట. కరువు కాలం అంతా కూడా ఎంత తిన్నా కానీ తరగట్లేదంట. హల్లెలూయా! ఎంత ఆశీర్వాదమో చూడండి. ఏ విషయంలో? ఆతిథ్యం ఇచ్చే విషయంలో దేవుడు తిరిగి 100 రెట్ల ఆశీర్వాదాలు తప్పకుండా దయచేస్తాడు. ఆ షునేమి పట్టణస్తురాలు ఆతిథ్యం ఇవ్వటం ద్వారాగా ఆమెకున్న కొదువు తీర్చబడింది. పిల్లలు లేరు, ఆమెకు పిల్లలు లేరు. అప్పుడు ఆ దైవజనుడు దగ్గర ఉన్నటువంటి ఏం చేశాడు? గెహజీ వెళ్ళి తెలుసుకుని దైవజనునికి చెప్పినప్పుడు ప్రార్థన చేస్తే మరుసటి ఏటకల్లా నీకు ఒక కుమారుడు పుడతాడని చెప్పినట్లుగాని మరుసటి ఏటకి కుమారుడు పుట్టాడు. హల్లెలూయా! అంటే ఆతిథ్యములో ఉన్న ఆశీర్వాదాలు అనేకములై ఉన్నవని చెప్పి నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా! కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఏ కుటుంబంలో ఉన్నవారిని ఎన్నుకోవాలి? ఆతిథ్యం ఇచ్చే కుటుంబంలో ఉన్నవారిని ఎన్నుకోవాలి. ఎన్నుకుంటే ఆ చిన్నది ఏం చేస్తుంది? ఇంట్లో వారికి పెడుతుంది, బయట వారిని కూడా పెడుతూ ఉంటుంది. ఆతిథ్యం ఇవ్వటం మర్చిపోదు. ఎందుకని? అలాంటి కుటుంబంలో నుంచి వచ్చింది కాబట్టి. హల్లెలూయా! అలాగే మనం మరొక విషయాన్ని చూస్తే దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి కుటుంబంలో ఉన్న వారిని ఎన్నుకోవాలి. ఎవరిని ఎన్నుకోవాలి? దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి కుటుంబంలో ఉన్నవారిని ఎన్నుకోవాలి. చూడండి, అక్కడే మనం జ్ఞాపకం చేసుకుంటే 50వ వచనంలో చూస్తే, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము అంటున్నారు. ఏమంటున్నారు? లాబానును బెతూయేలును మాట్లాడుచున్నారంట. ఇద్దరు కూడా ఏమని మాట్లాడుచున్నారు? ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. అంటే ఇప్పుడు ఈ కుటుంబం ఎలాంటి కుటుంబంగా ఉంది? దేవుని మీద విశ్వాసం ఉంచిన కుటుంబంగా ఉంది. ఎలియాజరు వచ్చి ఈ చిన్నదానిని నా యజమానుడి యొక్క కుమారునికి తీసుకుని వెళ్తానన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వారి పుట్టు పూర్వకాలు తెలుసుకోవాలి. ఏం చేయాలి? వెళ్ళిపోయి ఆ ఇంటి ప్రక్క వారినో, ఆ ఊర్లో ఎవరైనా మనకు తెలిసిన వారినో, మనం చేసే పనులు అవే కదా. ఏం చేస్తాం? అక్కడికి వెళ్ళి పలానా ఇంట్లో ఉన్నటువంటి పిల్ల లేదా పిల్లాడు మంచివాడా, మంచిదా కాదా అని చెప్పి తెలుసుకుంటాం. ప్రార్థన చేయము, విశ్వాసం ఉంచము. దేవుడు నడిపించినప్పుడు మనము విశ్వాసం ఉంచం. మంచి చెడులు అడుగుతూ ఉంటాం, లేదంటే పాస్టర్ గారులను లేదంటే తెలిసిన వారినో అడుగుతూ ఉంటాం. అడిగినప్పుడు ఎవరైనా ఏం చెప్తారండి? 100లో ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు, అవునా? అబద్ధాలు చెప్పేవారు. ఎవరైనా ఏం చెప్తారు? మంచివారేనండి, ఏం పర్వాలేదు, చేసుకోవచ్చు చెప్తారా లేదా? పగస్తులైనా ఆ మాటే చెప్తారు. కానీ మనమేం చేయాలంట? దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అలా మనుషుల దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమని చెప్తారు? వారు దేవుని కలిగిన వారు కాకపోయినా, ఆ చిన్నది దేవుని కలిగినది కాకపోయినా ఏమంటారు? మంచివారే, దేవుని తెలుసుకున్న వారే అంటారు. వారికి విశ్వాసం ఉందో లేదో మనకైతే తెలియదు. కానీ మనమేం చేయాలంటే ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడి విశ్వాసం ఉంచుతూ ఉండాలి. వారిని వీరిని అడిగి వివాహాలు చేస్తున్నాం, తర్వాత అసలు విషయాలు తెలిసి అయ్యో అని బాధపడుతూ ఉంటున్నాం, అవునా? ఇలా కాకుండా మనం ఏం చేయాలి? దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి కుటుంబంలో ఉన్నవారిని మనము ఎన్నుకునే వారముగా ఉండాలి. ఆ జ్ఞానం ఎవరిస్తారండి? దేవుడే ఇస్తాడు. ఆ జ్ఞానం మనకి దేవుడే ఇస్తాడు. దేవుని దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు మనకు సహాయము చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుటుంబము ఎలాంటి కుటుంబంగా ఉంది? ఇప్పుడు
దేవుని మీద విశ్వాసం ఉంచిన కుటుంబం కాబట్టి ఎప్పుడైతే ఈ ఎలియాజరు అడిగాడో వెంటనే ఏం చేస్తున్నారనమాట, నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడవైన యెహోవాను స్తోత్రము చేసి తిని, అలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించాడు అని ఎలియాజరు అంట దేవుని దగ్గర ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనుపరిచిన ఎడల అది అయినను నాకు తెలియచెప్పండి, లేని ఎడల అది అయినను తెలియచెప్పుడి. అవునా, అప్పుడు నేను ఎటు పోవలను అటు పోయేదనని అడిగాడంట ఎలియాజరు. మీకు నమ్మకం ఉన్నట్లయితే నాకు తెలియచేయండి అడుగుతున్నాడు. మీరు దయను నమ్మకమును కనుపరిచిన ఎడల ఏం పర్వాలేదు మా పిల్లని ఇస్తాము అని మీరు అనుకున్నట్లయితే చెప్పండి. కుదరదు ఇవ్వమనుకున్నా కానీ చెప్పండి. చూడండి, అడిగినప్పుడంట ఇప్పుడు ఈయనేమంటున్నాడు, చెప్పాలి. విశ్వాసం ఉంచిన వారు కాబట్టి ఎలియాజరు రావటం ఏంటి, ఆ బావి దగ్గర అనేక మంది ఉండగా, అనేక మంది స్త్రీలు కన్యకులు ఉండగా మా చెల్లినే అడగటం ఏంటి, అవునా కాదా? మా ఇంటి పిల్లనే అడగటం ఏంటి? ఈమె కూడా కాదనకుండా తనకు తన ఒంటిలో కూడా నీళ్లు పోసింది. తరువాత ఆయనకు వసతి కల్పించమని వచ్చి ఇంట్లో అడిగింది. మనం కూడా ఆయన ఇంటికి చేర్చుకున్నాం, ఆతిథ్యం ఇచ్చాము కదా. ఇవన్నీ చేసాము అంటే ఆయన మరలా ఈ పిల్ల గురించి ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా ఇక్కడికి వచ్చి మనల్ని అడుగుచున్నాడు అంటే ఇది ఎవరి కార్యమో? దేవుని కార్యమే. విశ్వాసం ఉంచారంతే. ఇంతమంది ఈ ఊర్లో పిల్లలు ఉన్నప్పుడు మన పిల్లనే అడుగుచున్నాడంటే ఇది ఎవరి కార్యము? దేవుని కార్యం. కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చేశాడు అనమాట, దేవుని మీద విశ్వాసం ఉంచి ఇది యెహోవా వలన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. అసలు మేమే పాటి వారము? దేవుడు నడిపించినప్పుడు, దేవుడు సహాయం చేస్తున్నప్పుడు, దేవుడు ఏర్పాటు చేసినప్పుడు దానిని అవునని కానీ కాదని కానీ చెప్పటానికి మేమే పాటి వారమే. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంట, ఏమంటున్నారు, ఇదిగో రెబెకా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకుని పొమ్మని యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అవునుగాక అని చెప్పి ఏం చేశారంట. అంటే ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు, దేవుని మీద ఆధారపడి విశ్వాసం ఉంచి ఈ పిల్లని వారికి ఇవ్వటానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి కుటుంబంలో ఉన్నటువంటి వారిని మనం ఏం చేయాలి, ఎన్నుకోవాలి. విశ్వాసము కలిగినటువంటి కుటుంబం. అపనమ్మకాలు అనుమానాలు ఉన్నటువంటి కుటుంబంలో నుంచి తెచ్చుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, ప్రతి విషయానికి అనుమానమే, ప్రతి విషయానికి గొడవే, ప్రతి విషయానికి అపనమ్మకమే. కాబట్టి దేవుని మీద ఆధారపడండి, విశ్వాసం ఉంచండి, తప్పకుండా దేవుని కార్యాలు మీరు చూస్తారు. దేవుని మీద ఆధారపడండి, దేవుని కృపను మీరు పొందుకుంటారు. అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరి జీవితాలలో దయచేయునుగాక. ఆమేన్.